నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ రాజేష్. పహల్గామ్లో నరమేధం సృష్టించినటువంటి లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుసేన్ థోకర్ అట్లాగే హఫీజ్ షేక్ తమను వెతుక్కుంటూ సైన్యం వస్తుందని భావించి తమ ఇళ్లలో ఐఈడి అమర్చి వారికి ట్రాప్ పెట్టినట్లుగా కొంత కథనాలు వెల్లడిస్తున్నారు. అయితే త్రుటిలో ఈ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకోగలిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే త్రాల్కు చెందినటువంటి హఫీజ్ షేక్ ఆదిల్ హుసేన్ థోకర్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించేందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తోంది. వెళ్ళినటువంటి నేపథ్యంలో సోదాలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల ఇళ్లలో అమర్చినటువంటి పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లుగా గుర్తించారు పోలీసు అధికారులు. దీంతో వారు వెమ్మటే బయటికి రాగా కాసేపటికే భారీ పేలుళ్లు సంభవించాయి. గాలింపు చర్యల కోసమే వచ్చేవారిని హాని కలిగించాలనే ఉద్దేశంతో ముష్కర్లు ఇలా చేసి ఉంటారని భద్రతా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్ మారణ హోమంలో జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాకు చెందిన థోకర్ కీలక నిందితుల్లో ఒకరు కాగా హఫీజ్ షేక్ కూడా ఈ దాడి కుట్రలో పాల్గొన్నట్టుగా అధికారులు ఇప్పటికీ అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా బెజహారా తాల్ ప్రాంతాల్లోని బలగాల కుంబింగ్ అయితే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కొనసాగుతోంది. లోకల్ ఉగ్రవాదుల నివాసాలపైన కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల సమాచారం తెలియజేసినటువంటి వారికి దాదాపుగా 20 లక్షల బహుమతి ఇస్తామని ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ పోలీసులు కూడా తాజాగా ప్రకటించారు. ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్నటువంటి ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్లను కూడా ఇప్పటికే పోస్టర్ రూపంలో విడుదల చేశారు. అయితే మంగళవారం జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ పాశవిక చర్యలో దాయాది పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు కూడా విధించింది. అటు పాకిస్తాన్ కూడా భారత్ పైన కూడా కొంత ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు భారత్ సైనికుల పైన ట్రాప్ చేసి ఎవరైతే వాళ్ళ ఇంటికి వస్తారని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఉగ్రవాదులు ఆతంకవాదులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా భారత్ సైనికులకు ట్రాప్ చేసి ఆ ఇళ్లను పేల్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద త్రుట్లో అయితే భారత సైనికులకి పోలీసులకి త్రుట్లో ప్రమాదం తప్పింది.